సమర్థుడికే నాయకత్వం. అది సామ్రాజ్యమైన, వ్యాపారమైన, అధికారమైన సమర్థులకే నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తారు. విష్ణు మంచు సక్సెస్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనింగ్ హీరో మాత్రమే కాదు, పలు వ్యాపారాలు విజయవంతంగా నిర్వహిస్తున్న బిజినెస్ మ్యాన్. అంతేకాదు, శ్రీ విద్యానికేతన్, మోహన్ బాబు యూనివర్సిటీ సంస్థలను అత్యంత ప్రతిభావంతంగా నిర్వహిస్తున్న విద్యావేత్త కూడా. లెజెండరీ స్టార్ యాక్టర్ కావడం మోహన్ బాబు ప్రతిభ, నిరంతర శ్రమ అయితే విద్యా సంస్థ నిర్వహించడం ఆయన స్వప్నం, ధ్యేయం, ఆశయం. మోహన్ బాబు ఏ శోభన్ బాబు లాగానో చెన్నైలోనో హైదరాబాద్లోనో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకునే అవకాశాలు ఉండి ఉండొచ్చు. కానీ తన స్వస్థలమైన తిరుపతి పరిసర ప్రాంతాల్లో కులమత భేదాలు లేకుండా మంచి విద్యని అందించాలని ఓ టీచరు కొడుకుగా కలలు కన్నారు మోహన్ బాబు. 1991 ప్రాంతంలో అప్పు చేసి మరీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించారు. అహర్నిశలు కష్టపడుతూ సంపాదనలో మొదటి పైసా విద్యా సంస్థల అభివృద్ధికే ఖర్చు పెట్టారు మోహన్ బాబు. ఈ ప్రయాణంలో తండ్రికి అన్ని విధాలా అండగా తండ్రి అడుగు జాడల్లో విష్ణు మంచు నడిచారు. మోహన్ బాబు యూనివర్సిటీ స్థాపనలో కీలకంగా నిలిచారు. వరల్డ్ లోనే బెస్ట్ యూనివర్సిటీలుగా పేరొందిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ మొదలైన యూనివర్సిటీలతో టైఅప్ అయ్యారు. మోహన్ బాబు యూనివర్సిటీ సర్టిఫికెట్లకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చేలా కృషి చేశారు విష్ణు మంచు. మోహన్ బాబు యూనివర్సిటీకి డాక్టర్ మోహన్ బాబు ఛాన్సలర్ కాగా, విష్ణు మంచు వైస్ ఛాన్సలర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తండ్రి కన్నకలని విజయవంతంగా ముందుకు నడిపించడంలో తన ప్రతిభ చాటుకుంటున్నారు విష్ణు మంచు. కానీ మంచు మనోజ్ ఇవేవి పట్టించుకోకుండా బాధ్యతలు తీసుకోను, హక్కులు మాత్రం కావాలంటున్నారు. అది కూడా ఇవ్వకపోతే గొడవ చేస్తున్నారు. గొడవతో ఆగకుండా ఫిర్యాదులు, పోలీస్ స్టేషన్ అంటూ రచ్చ చేస్తున్నారు. కుటుంబంలో హక్కులు అడిగినప్పుడు ఆ కుటుంబం పరువు, ప్రతిష్ట, గౌరవం పెంచేలా చేయడం, తన తండ్రి ఆశయాన్ని, ఆలోచనలను ముందుకు తీసుకెళ్లడం కొడుకుగా బాధ్యత. ఇవి చేస్తున్నాడని నమ్మితే ఏ తండ్రి ఆ కొడుకును నిర్లక్ష్యం చేయడు. కానీ మంచు మనోజ్ తండ్రి మీద ఫిర్యాదులు చేస్తూ, తండ్రి గౌరవాన్ని దెబ్బతీస్తూ, తండ్రి ఆశయాలను తూట్టుపొడుస్తూ, వారసత్వం, ఆస్తులు కావాలని అడగడమే ఆయన ద్వంద్వనీతికి నిదర్శనం. ఇప్పటికైనా మంచు మనోజ్ తండ్రికి నచ్చిన తనయుడిగా ఉంటూ సాధించుకోవాలి తప్ప ఇలాంటి పరువు బజారు కీడ్చి బ్లాక్ మెయిల్ చేసి సాధిస్తాననే విధానం సరైంది కాదని తెలుసుకోవాలి.